మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ భారత్ సింగ్ మనతో ఉన్నారు. వాళ్ళకి కొన్ని నిమిషాలు సో చెప్పండి, మెయిన్ గా కౌంటర్ అయితే ఇచ్చినారు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి. బాల్కా సుమన్ కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన చేసిన కమెంట్స్? బాల్కా సుమన్ స్థాయికి దిగజారైతే మాట్లాడేది లేదు. బాల్కా సుమన్ మాతో పాటు ఉద్యమం చేసిండు. అయితే ఆయన ఎంతసేపు కేసీఆర్ గారు ఏది చెప్తే అది పనిచేసేటువంటి మనిషి, స్వతంత్ర జీవి కాదు, పరాన్న జీవి. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే కేసీఆర్ గారు ఏది చెప్పిందో అదే మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్ అక్కడి నుండి వస్తుంది కాబట్టి డైరెక్ట్ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితకు, హరీష్కి వాళ్ళకే చెప్తున్నాము. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు అధికారంలో నుండి ఎందుకు తొలగించబడ్డారు, మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు, మీరు అదే ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఎలక్షన్కు ఒక మంత్రం ఉంటుంది. ఈ ఎలక్షన్లో కూడా నేను గెలుస్తా, 95 నుండి 105 మధ్యలో రాసి పెట్టుకున్నారు. ప్రజలు దాన్ని తిరస్కరించారు. మీకు సీట్లు మ్యాండేట్ ఇవ్వలే. మీకు మ్యాండేట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీరు ప్రయత్నం చేయాలి. కానీ రాబోయే కాలంలో ప్రజలు ఇంతకంటే బ్రహ్మాండంగా పార్లమెంట్లో ఎక్కడ కాంగ్రెస్ని గెలిపిస్తారో, మేము ఎక్కడ మా పార్టీ పునాదులని కదిలిపోతాయో అని చెప్పి భయభ్రాంతులకు గురై రోజొక మాటలు అంటూ ఉన్నారు. కేటీఆర్ గారి విషయమే తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదన్నారు. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు అనుకుంటారు. గతంలో రెండు సార్లు కూడా కేసీఆర్ గారిని ఎమ్మెల్యేలు అనుకున్నారు, ప్రజలు కాదు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అనుకుంటారు. మరి ఎందుకని ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో అర్థం కావట్లేదు. 100% ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా 420 హామీలు అంటున్నారు. మీవి 4200 హామీలు. మీ హామీలు ఎట్లాంటివి అంటే 10 టైమ్స్ ఎక్కువ చేశారు. మేము రైతులకు 15,000 ఇస్తామంటే మీరు 16,000 అన్నారు. మేము 2,500 మహిళలకు ఇస్తామంటే మీరు 3,000 అన్నారు. మేము సిలిండర్ 500 అంటే మీరు 400 అన్నారు. మరి మీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది బడ్జెట్? అంటే మీరు మాకంటే ప్రజలను ఎక్కువ చీట్ చేయాలని అనుకున్నారు. మేము ఏదైతే హామీలు ఇచ్చినామో 100 రోజుల్లో చిత్తశుద్ధితో పనిచేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నాం. ఆల్రెడీ 2 హామీలు తీర్చారు. వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు, మమ్మల్ని పూర్తిగా ప్రజలు ఎక్కడ మర్చిపోతారా అని చెప్పి విచక్షణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులు 4 మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. అంతేకాకుండా ఎనలేని ప్రేమ బీసీల మీద చూపిస్తున్నారు. కవిత గారు పూలే విగ్రహం పెట్టాలంటున్నారు, 20,000 కోట్లు బడ్జెట్ పెట్టాలంటున్నారు. మరి మీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలే? దయచేసి మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కునే ప్రయత్నం చేయాలి. కానీ వచ్చిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ను డిస్టెబిలైజ్ చేయాలి, కూలగొడతాం, పడగొడతాము, ఎమ్మెల్యేలు వస్తారు, 6 నెలలే ఉంటుంది, పనికి మాలిన మాటలు మాట్లాడడం మానుకుని డెఫినెట్గా మీరు ఒక కార్యాచరణ పెట్టుకొని మీ పార్టీని పునర్నిర్మించుకోండి. మీరు చేసిన తప్పులను, ప్రజలకు దూరమైన విధానాన్ని చర్చ చేసుకొని కరెక్షన్ చేసుకోవాలి. కానీ మీ పక్కనుండే ఒక 4-5 పిచ్చిగా మాట్లాడిపిస్తే ప్రజలందరూ చాలా విఘ్నులు. ఈరోజు అందరికీ ఎడ్యుకేషన్ వచ్చింది. డెఫినెట్గా మిమ్మల్ని ఇంకా ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉండనీయకుండా చేస్తారు. మీ పార్టీ పునాదులు పూర్తిగా తీసిపడేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాసి పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు కూడా మీతో ఉండరు. నెక్స్ట్ 28లో ఎలక్షన్లో మీ పార్టీ మనుగడ పూర్తిగా సన్నగిలిపోతుంది, ఉండదనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు రాచరికపు పోకడలు పోయినరు కాబట్టే, మిమ్మల్ని మోసినటువంటి తెలంగాణ ప్రజలు మోసం చేసిండ్రు కాబట్టే, నాయకులను వంచిండ్రు కాబట్టే ఈరోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిండ్రు. ఒక్కొక్కరు ఒక విప్లవ వీరుడుగా మారి మీ అరాచకత్వాన్ని ఖండించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించిండ్రు. మంచి పరిపాలన రావాలని చెప్పి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక అచంచలమైన విశ్వాసంతో మీ మీద 2-2.5 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించిండ్రు. కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా పోయినాయి. ఇది మీరు గ్రహించిండ్రు కాబట్టే రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. రాబోయే కాలంలో పడగొడతాం, విడగొడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీ విషయం ఏందో, మీ స్టాండ్ ఎక్కడ, మీ కింది భూమి ఎక్కడ పోయిందో మీకు తెలిసి వస్తుందని చెప్పేసి సందర్భం విజ్ఞప్తి చేస్తూ, కింద ఉండే మాట్లాడించకండి, కింద ఉండే వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయించకండి, మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండి అని చెప్పి హితవు పలుకుతున్నాను. సో టీఎస్ ని టీజీ చేస్తున్నారు, మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నారమ్మా. ఆ రోజు మేము కేసీఆర్ డెఫినెట్ గా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం వాళ్ళు టీజీ అని చెప్పేసి రకరకాలుగా వంట వార్పిడి కార్యక్రమాల్లో వీళ్ళు కూడా చేశారు, టీజీ అనే పెట్టారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ కు సింబల్ లాగా కనిపిస్తుందని టీఆర్ఎస్ మధ్యలో తీసేస్తే టీఎస్ అవుతుందని చెప్పి పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా ఆ రోజు కూడా టీజీ అనే బోర్డులు పెట్టుకున్నాం. మా వెహికల్స్ మీద మేము టీజీ అని పెట్టుకునేది. తెలంగాణ జాతీయ గీతం జయ జయ తెలంగాణను ప్రతి దగ్గర ఆలపించి ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.
మరి ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు కూడా చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి అని మెచ్చుకున్నాడు. అలా మంచి చేస్తే మంచిని మెచ్చుకోవాలి, కానీ మీరు తెలంగాణ మూలాలను ఏరిపారేసే పని చేసిండ్రు కాబట్టి వాటిని పునర్గ ప్రతిష్ట చేసేటువంటి పని చేస్తున్న మహారుషి రేవంత్ రెడ్డి గారు. సో హరీష్ రావు కూడా మొన్న కమెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి, హరీష్ రావు కూడా కమెంట్ చేయడం జరిగింది జూటా సీఎం అని చెప్పేసి. రేవంత్ రెడ్డి జూటా సీఎం ఎవరో చెప్పండి మీరు. తప్పుడు హామీలు ఇచ్చింది మీరు కాదా? తప్పుడు హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి మీరా? మేము ఏదైతే చెప్పినామో అది కమిట్మెంట్గా చేస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారిని జూటా హామీలు అనాల్సిన అవసరం లేదు. మీ హామీలలో ఎరువులు ఇస్తామన్నారు, ఫ్రీగా ఇచ్చిండ్రా? దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మెడకాయ మీద తలకాయ కోసుకుంటారు, ఎన్నిసార్లు కోసుకున్నారు? మీ జూటాలు చెప్పుకుంటూ పోతే 100కు 100 వెళ్తాయి. మీరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు. ఆ విషం కక్కేది మానుకోవాలి. మీరు ఎన్ని చేసినా ఈ దేశంలో శాంతి సౌభ్రాతృత్వం అన్నీ ఉండాలంటే కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మీరు ఇల్లు వదిలిపెట్టిపోయినంత మాత్రాన ఉన్న బొక్కలన్నీ మీరు కొత్తగా వచ్చిన తర్వాత ఏర్పడ్డాయంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టినరు. రాబోయే కాలంలో కూడా మీకు పార్లమెంట్లో తగిన బుద్ధి చెప్తారు. మీ పార్టీ మనుగడకే ప్రమాదం మీరు ఇట్లా మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తాం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? కరెక్ట్ 12 నుండి 15 సీట్ల మధ్యన వస్తాయి. ఇంకా కష్టపడితే 16 సీట్లు కూడా మేమే గెలుస్తాం. ఒకటి ఎంఐఎంకి వస్తే రావచ్చు. ఇది మా పట్టుదల, ప్రజల అభిమతం కూడా. ఇంకొకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు ఒకసారి కరెంటు పోతుందంట. ఒక విషయం చెప్పాలమ్మా, ఖజానానంతా లూటీ చేసి ఇష్టం వచ్చినట్లు కరెంటు కొనుగోళ్లు చేసి ఎలక్షన్ వరకు వాళ్ళు మెయింటైన్ చేసిండ్రు. ఈరోజు పునరుత్పాదన జరిగింది. పివి నరసింహారావు గవర్నమెంట్ ఏదైతుందో సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ డెవలప్ చేసిన తర్వాత మన రాష్ట్రంలోనే 5,500 మెగావాట్ల పవర్ జనరేషన్ అవుతుంది. రాబోయే కాలంలో కొంచెం షార్ట్ ఫాల్ కూడా ఏదైతుందో 100% ఓవర్కమ్ అవుతాం. 100% మంచి పవరు, ప్యూర్ పవరు, అన్ఇంటరప్టెడ్ పవర్ వస్తుంది. ఇప్పుడున్న దాంట్లో బడ్జెట్ లేదు. వాళ్ళు 5,70,000 కోట్ల అప్పులు 6,70,000 కోట్ల అప్పులు చేసిండ్రు. అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికే ఒక 6 నెలలు పడుతుంది. ఆ ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏమైనా ఎవరైనా ఇంత చిన్న జస్ట్ వచ్చిన వెంటనే ఇట్లా మాట్లాడతారా? వాళ్ళ నిరాశ నిస్పృహలు పార్టీ మనుగడకు ప్రమాదం ఏర్పడ్డదని చెప్పి రోజు ఒక రకంగా చేస్తున్నారు. ఇప్పుడున్న పవర్ కూడా బాగుంది, మంచిగా ఉంది. వస్తే ఎక్కడన్నా 1-2 గంటలు ఏదైనా కింద మీద కావచ్చు, కానీ రాబోయే కాలంలో 100% ప్యూర్ కరెంటు, ఒక సిస్టమేటిక్ కరెంట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన కొనుగోలు చేసినారు. లాస్ట్ టైం ఖజానా పోతే పోని మేము ఎక్కడన్నా పవర్ ఇవ్వాలనుకుని చేసినారు. ఇష్టం వచ్చిన రేట్లకు కొన్నారు. ఇప్పుడు దాంట్లో అవినీతి. వీళ్ళు చేయని అవినీతి ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, ఈరోజు వీళ్ళ ఆస్తులు ఎంత? లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిండ్రు. ఇదంతా అవినీతి లేకుంటే వీళ్ళకి ఎక్కడికెళ్ళి వచ్చింది? మేమున్నాం, అతను నెంబర్ చూసినాము. వాళ్ళకున్న ఆస్తి ఎంత, వాళ్ళ స్టేటస్ ఎంత అన్నీ తెలుసు. ఈరోజు వచ్చి ఏమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన గుర్తు కదా. సమాజం మొత్తం మిమ్మల్ని అర్థం చేసుకున్నది. మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుండి మీరు వైప్ అవుట్ అవుతారు. జాతీయ పార్టీలే రాజకీయం చేస్తాయి. ప్రజలకు మంచి చేసే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 100% తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఒక మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం సార్, ఏదైతే ఆరోగ్య గ్యారెంటీల విషయానికి వస్తే రేషన్ కార్డుది ఒకటి ఇష్యూ అవుతుంది. పబ్లిక్ మొత్తం దాని డైనమోలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ అటు ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేసి అంటున్నారు. పబ్లిక్ దాంట్లో డైనమోలు ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? 9.5 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకుండా, పెన్షన్స్ ఇవ్వకుండా, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వకుండా అసలు ఎన్ని అరాచకాలు చేసిందో. అసలు 3 సంవత్సరాలు సర్వర్ బంద్ ఉండడం ఏంది? మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ వస్తుండే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్ననే సర్వే చేసినాం. ఎలిజిబుల్ అందరికి కూడా రేషన్ కార్డ్స్ వస్తాయి, ఎలిజిబుల్ అందరికి కూడా పెన్షన్స్ వస్తాయి. చేసే బడ్జెట్ అంతా ఎట్లయితే సమకూరుతుంటుందో అట్లా అన్ని పనులు చేస్తారు. ఈవెన్ రైతు బంధు కూడా 2-2.5 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా పడింది. రాబోయే కాలంలో అందరికి కూడా వస్తుంది. అంటే ఉన్న దాంట్లో జాగ్రత్తగా సిస్టమేటిక్గా చేయడానికి అలవాటు పడతా ఉన్నాం. వాళ్ళలాగా ఏదంటే అది భూములు అమ్మేసి రాబోయే జనరేషన్స్కి ఏమీ లేకుండా చేసి తెలంగాణ భూములను నమ్ముకొని వాటిని తీసుకొచ్చి ప్రజలకు పంచిండు. అట్లా పంచుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాల్లో చేస్తారు? ఒక 5, 10, 15 ఏళ్ళలో మొత్తం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఉన్న జీతాన్ని సమగ్రంగా పిల్లల చదువులకు, వైద్యానికి, రాబోయే ప్రాబ్లమ్స్కి, భోజనానికి సక్రమంగా వాడతారు. నువ్వేం చేసినావు? ఉన్నదంతా షోపుటప్ చేసి పడేసినావు. రాబోయే రోజుల్లో కష్టం వస్తుంది, ఎవరు తీరుస్తారు? మీలాగా పనిచేయడం తప్పు. వాళ్ళు చేసినంతా 110% ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు, కానీ దాని వెనుక వాళ్ళ ఆస్తులు నింపుకున్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు. పైకి మంచిగా కనిపిస్తుంది. ఈ మంచి కూడా వీలు చేసింది కాదు. గత ప్రభుత్వంలో 1950 నుండి 80-83 వరకు ఏదైతే డెవలప్మెంటల్ కాంగ్రెస్ చేసిందో దాని యొక్క ఫలితాలు రావడంతో వీళ్ళు మేం చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు చేసింది కాదు,
ఇదంతా మొదటి నుండి కాంగ్రెస్ కష్టపడి డ్యాములు కట్టింది, ప్రతి ఊర్లో కరెంట్ ఇచ్చింది, ప్రతి ఊరికి స్కూల్స్ ఇచ్చింది, ప్రతి ఊరికి హాస్పిటల్స్ ఇచ్చింది. ఇండస్ట్రీ ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 30కి పైగా ఇండస్ట్రీస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి హెచ్ఎంటీ, ఆల్విన్, నీకు చెప్పుకుంటూ పోతే డిఆర్డిఎల్, బీడీఎల్, బిహెచ్ఎల్, ఐడిపిఎల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది, ఉత్పాదక శక్తి పెంచింది. ఆ డబ్బుతో దేశ పునర్నిర్మాణం చేసింది. మీరేం చేశారు? వచ్చి మీ షోపుటప్ చేసి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయం, కుల రాజకీయం చేసిండ్రు. ఈ వ్యవస్థను చీల్చిండ్రు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా 14 నుంచి 15 వరకు పార్లమెంట్ సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి వస్తాయని గట్టిగా వ్యక్తం చేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుడిబాబుతో కావ్య, OK టీవీ, హైదరాబాద్.